Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 18th ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 18th ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సెంటర్ లైక్లీ టు రైజ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 5 lakh అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. డిఐసిజిసి అని చెప్పేసి ఒక బాడీ ఉంది, దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సెకండ్ ఇంపార్టెంట్, మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిప్, మనకి ప్రైమ్ మినిస్టర్ రిసీవ్స్ ద ఎమైర్ ఆఫ్ ఖటార్ అట్ ఎయిర్పోర్ట్. సో ఖటార్ యొక్క మనకి ఏంటంటే కనుక ఎమైర్ ఆఫ్ ఖటార్ అయితే కనుక వస్తున్నారు. సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెంట్ ఆన్ టు రిసీవ్ హిమ్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్ రిలేషన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, హౌ డిడ్ ఏ DDoS అటాక్ క్రిపుల్ ద కావేరీ 2.0 అని చెప్పేసి మనకైతే కానీ కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయింది. అది మనం ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తామండి. సో దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, జ్ఞానేష్ కుమార్ నేమ్డ్ యాజ్ సిఈసి ఆఫ్టర్ ద ప్యానల్ మీటింగ్. సో ఈ సంథింగ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి మనకి సిఈసి గురించి మనం అయితే డిస్కస్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వీటి పాయింట్స్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ వన్, లైటన్ ద పొల్యూషన్ బర్డన్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేట్స్ అంటూ మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దాని గురించి ఆర్టికల్లో కవర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సెంట్రల్ గవర్నమెంట్ లైక్లీ టు రైజ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 5 lakh అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయిందండి. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్? ఎస్ అండి, సెంటర్ లైక్లీ టు రైజ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 5 lakh అని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో ఇది అర్థం కావాలంటే ముందు మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా ఒక కమర్షియల్ బ్యాంక్లో మనకి ఏం చేస్తాను అని అంటే కనుక, వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్, నేను ఒక 10 lakh రూపీస్ డిపాజిట్ చేశాను అనుకోండి. ఒక 10 lakh రూపీస్ నేను ఏం చేస్తానంటే కనుక కమర్షియల్ బ్యాంక్లో మనం డిపాజిట్ అయితే చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక కొలాప్స్ అయిపోయింది. సో అంటే ఇంక లిక్విడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు నేను డిపాజిట్ చేసినటువంటి ఈ యొక్క 10 lakh పరిస్థితి ఏంటి అంటే, నాకు ఈ 10 లక్షలు పోయినట్టేనా, లేకపోతే నాకేమైనా మళ్ళీ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి అవకాశం నాకుందా అనే పాయింట్ మీద అర్థం కావాలి ఇక్కడ మీకు. ఆ పాయింట్లోనే మనకు వచ్చేటువంటి బాడీ పేరే డిఐసిజిసి. మళ్ళీ చెప్తున్నాను క్లియర్గానే. సో ఇప్పుడు నేను ఒక కమర్షియల్ బ్యాంక్లో నేను ఏం చేశానంటే ఒక 10 లక్షలు డిపాజిట్ చేశాను. బట్ బికాజ్ ఆఫ్ డ్యూ టు సమ్ ఫ్రాడ్ వల్ల, లేకపోతే ఏదో ఒక రీజన్స్ వల్ల మనకి కమర్షియల్ బ్యాంక్ అనేటువంటిది కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. సో ఇంకా మూసేయాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు నేను డిపాజిట్ చేసినటువంటి 10 లక్షల పరిస్థితి ఏంటి? నా 10 లక్షలు పోయినట్టేనా, లేకపోతే నాకేమైనా ఈ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని దగ్గర మనకి ప్రొటెక్షన్గా వచ్చేటువంటి బాడీ పేరే డిఐసిజిసి అండి. డిఐసిజిసి అంటే అర్థం ఏంటి మనకి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని అర్థం. క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ మన కంట్రీలో మనకైతే కనుక ఉంది. ఇట్ ఈస్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండర్లో మనకి ఇట్ ఈస్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో మనకైతే కనుక ఈ బాడీ ఉందండి. సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ యాజ్ వెల్. ఇట్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడరీ బాడీ అన్నమాట ఈ బాడీ. ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొజిషన్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఇప్పుడు మనం ఒక డిపాజిట్ చేసామనుకోండి ఎక్కడైనా కూడా, ఆ డిపాజిట్ మనం ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్లో చేసాం. ఈ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే డిఐసిజిసికి మనం చేసినటువంటి డిపాజిట్ మీదన ప్రీమియం పే చేస్తుంది. ఏం ప్రీమియము? ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ద ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటువంటిది. సో మన డిపాజిట్ మీదన ప్రీమియం పే చేస్తారు మనకి. సో దట్ ఇస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటాం. డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే నేను కట్టిన 10 లక్షలకి ఈ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది? డిఐసిజిసి దగ్గర ప్రీమియం పే చేస్తుందండి. సో అర్థం ఏంటి? ఇప్పుడు నేనన్న రోజున ఎప్పుడైనా కొలాప్స్ అయిపోతే, ఈ కమర్షియల్ బ్యాంక్ అనమాట, నేనన్న రోజున ఎప్పుడైనా కొలాప్స్ అయిపోతే కనుక నా దగ్గర ఇదిగో ఈ పర్సన్ డిపాజిట్ చేశాడు 10 లక్షలు. సో తనకి మనం తిరిగి పే చేయాల్సినటువంటి అవసరం అయితే కనుక ఎంతగానో ఉంది అని ఇన్సూరెన్స్ కవరేజ్ మనకైతే కనుక తీసుకుంటుంది అనమాట. క్లియర్? సో ఇది మొత్తం అన్ని డిపాజిట్స్ మీద మనకైతే కనుక వర్తిస్తుందండి. మనకి ఇది లైక్ ఆల్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే దేనికి అప్లికేబుల్ అని చెప్పి మనం ఒక పాయింట్ రాసుకుంటే, ఇది మొత్తం ఇట్ ఈస్ అప్లికేబుల్ టు what are all? So all bank deposits such as మనకి ఏవేంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అది సేవింగ్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అవ్వచ్చు, రికరింగ్ అవ్వచ్చు, ఎక్సెట్రా. ఇంకే టైప్ ఆఫ్ డిపాజిట్ అయినా కూడా మనం బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తున్నామంటే దానికి ఒక గ్యారంటీ ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, దీనివల్ల పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇన్స్టిట్యూషన్స్ మీద, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద. అమ్మో నేను ఇప్పుడు దీంట్లో పెట్టుబడి పెట్టినా కూడా నాకు ఎటువంటి భయము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆ స్టాక్ ప్రైస్ పడిపోతే మనకి ఎవరైనా గ్యారంటీగా లేదు నేను నీకు పే చేస్తాను మనీ అని చెప్పేసి ఎవరైనా ఇస్తారా మనకి కంపెనీ వాళ్ళు ఎవరైనా? నెవర్ ఎవర్. స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్. బట్ ఇక్కడ డిపాజిట్స్ విషయానికి వచ్చేసరికి మనకి అలా కాదనమాట. దెర్ ఈజ్ ఎ గ్యారంటీ అయితే కనుక ఉంటుంది. ఆ గ్యారంటీ ఎవరిస్తారు? డిఐసిజిసి అనే బాడీ ఇస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక అయితే ఆల్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చే సేవింగ్, ఫిక్స్డ్, రికరింగ్ అన్నిటి మీదన మనకి ఏంటంటే కనుక వర్తిస్తుంది. బట్ ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. బట్ డు నాట్ అప్లై టు, వేటికి అప్లై అవ్వదు? బట్ డు నాట్ అప్లై టు ద నెంబర్ 1 డిపాజిట్స్ ఆఫ్ ఫారిన్ గవర్నమెంట్స్. ఒకవేళ ఫారిన్ గవర్నమెంట్స్ ఎవరైనా సరే మనకి డిపాజిట్ చేస్తుంటే ఈ బ్యాంక్స్లో, వాటి మీద ఫారిన్ గవర్నమెంట్స్ ఇది వర్తించదు. దెన్ అలాగనే మనకి ఏంటంటే డిపాజిట్స్ ఆఫ్ ద సెంటర్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ చేసినటువంటి డిపాజిట్స్ మీద డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తించదు. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్. సో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్లో డిపాజిట్స్, ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్, వీటి మీద కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకి వర్తించదు. సో వేటి మీద అప్లై అవుతుంది? సేవింగ్ మీద, ఫిక్స్డ్ మీద, రికరింగ్ మీద, వీటన్నిటి మీద కూడా అప్లై అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏం కావాలి? ఇప్పుడు నేనైతే ఈ కేసులో 10 లక్షలు డిపాజిట్ చేశాను మరి కమర్షియల్ బ్యాంక్లో. సో బట్ కానీ ఇప్పుడు మరి నాకు ఎవరు ఇస్తారు అంటే డిఐసిజిసి వాళ్ళు ఇస్తారని చెప్పారు. ఇప్పుడు నేను డిఐసిజిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను 10 లక్షలు డిపాజిట్ చేశాను, మరి ఆ బ్యాంక్ ఏమో ఇదైపోయింది, మీ దగ్గర ఏమో ప్రీమియం పే చేస్తుందంటే నాకు పే చేయాలి మీరు అంటే ఎంత పే చేస్తారు? 10 లక్షలు పే చేసేస్తారా తిరిగి? ఎస్. సో దట్స్ వేర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే నేను చేసినటువంటి డిపాజిట్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది? సో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనం తీసుకుంటే వే బ్యాక్ 1968లో మనకి 5,000 రూపీస్ ఉండేదండి ఇన్సూరెన్స్ కవరేజ్. ఓకే, అంటే సిన్స్ 1968 అప్పట్లో. బట్ కానీ మొన్న 2020లో మనకి లిమిట్ని పెంచారనమాట. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక అయితే మనకి 1 lakh చేశారు 1993లో. ఆ తర్వాత మనకి దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న 2020 నుంచి 5 lakh రూపీస్ మనకి చేశారు సిన్స్ 2020. అంటే అర్థం ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ మనం పెట్టుబడి పెట్టినటువంటి డిపాజిట్ చేసినటువంటి బ్యాంక్ కొలాప్స్ అయిపోతే కనుక డిఐసిజిసి వాళ్ళు ఎంత పే చేస్తారు? 5 lakh రూపీస్ పే చేస్తారు. అది మ్యాక్సిమం క్యాప్ అనమాట. అది మ్యాక్సిమం క్యాప్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
10 lakh డిపాజిట్ చేశాను, కానీ నాకు వచ్చేటువంటిది కేవలం 5 lakh రూపీస్ మాత్రమే అండి. ఇంకొక 5 lakh రూపీస్ మాత్రం మనకైతే కనుక పోయినట్టే. ఈ 5 lakh రూపీస్ మాత్రం మనకైతే కనుక వస్తాయి. అలా అని ఇప్పుడు నేను 1 lakh డిపాజిట్ చేసి లిమిట్ 5 lakh కదా అంటే నాకు 5 lakh ఇస్తారని అనుకోకండి. మనం 1 lakh చేస్తే 1 lakh మాత్రమే మనకైతే కనుక మొత్తం అమౌంట్ అంతా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇంకా 5 lakh రూపీస్ దాటి ఇంకా మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఇప్పుడు మీరు ఒక 1 crore డిపాజిట్ చేశారు, అయినా కూడా మనకి ఏంటంటే 95 lakh గాలిలో కలిసిపోయినట్టు మీకు ఏంటంటే కనుక ఒక 5 lakh మీకైతే కనుక వస్తాయండి. సో క్లియర్. సో దిస్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట మనకి ప్రొవైడ్ చేసేటువంటిది. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? డిఐసిజిసి ప్రొవైడ్ చేస్తారు. డిఐసిజిసి అంటే అర్థం ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది ఎవరి జ్యూరిస్డిక్షన్ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుంది. ఏ బ్యాంక్, దేని యొక్క సబ్సిడరీ ఇది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సబ్సిడరీ. సో మనం చేసినటువంటి డిపాజిట్ మీదన ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ వాళ్ళు డిఐసిజిసి దగ్గర ప్రీమియం పే చేస్తారు. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇప్పుడు ఎల్ఐసి, సో చాలామందికి మీరు ఎల్ఐసి అది కూడా ఉంటుంది మీకు, దానికి సంబంధించి మీరు ప్రీమియం పే చేస్తూ ఉంటారు. లేదా క్రాప్ ఇన్సూరెన్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక దానికి ప్రీమియం పే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బ్యాంక్స్ మన పేరు చెప్పి ప్రీమియం అయితే కనుక పే చేస్తూ ఉంటాయి మనకి. సో ఇది మొత్తం అన్ని డిపాజిట్స్కి అప్లికేబుల్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇది అడుగుతారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్. సో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్, డిపాజిట్స్ ఆఫ్ ద ఫారిన్ గవర్నమెంట్స్, డిపాజిట్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్, ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్, ఇవేవి కూడా మనకి లైక్ డిఐసిజిసి కవరేజ్ అండర్లోకి మనకైతే కనుక రావన్నమాట. డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండర్లోకి దే డు నాట్ అప్లై. ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు? 5 lakh రూపీస్ అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు మనకి. ప్రాక్టికల్గా మనకి తెలియాలండి. అంటే నేను 10 లక్షలు డిపాజిట్ చేస్తానంటే నాకు ఒక 5 లక్షల రూపాయల వరకు మనకి వెనక్కి అయితే కనుక వస్తాయి, ఇంకొక 5 లక్షల రూపాయలు పోయినా కూడా. అలా కాకుండా నేను 5 లక్షలే మనం ఏంటి అని అంటే కనుక పే చేస్తే కనుక 5 lakh రూపీస్ మనకైతే కనుక రాబడడం జరుగుతుంది. మల్టిపుల్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఏంటంటే కనుక సింగిల్ డిపాజిట్గా కన్సిడర్ చేస్తారు. ఆ మల్టిపుల్ వాటిని కలిపేసి మనకి. సో దీస్ థింగ్స్. సో ఇది మనకి తెలియాల్సిన బాడీ. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 5 lakh రూపీస్ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ చూస్తోంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అదే రాశారు చూడండి. సెంటర్ ఈజ్ లైక్లీ టు రైజ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 5 lakh. సో 5 లక్షల నుంచి ఇంకా లిమిట్ అయితే కనుక ఇంకా పెంచుతున్నారు. దానివల్ల ఏంటి, పెద్ద పెద్ద డిపాజిట్లు చేసేటువంటి వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి కూడా ఇదవుతుంది కదా, ఇంకా ఇంకా ఎక్కువ మనకైతే కనుక వస్తుంది అని చెప్పేసి. ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ అనేటువంటిది మనకి కొలాప్స్ అయిపోయినట్లయితే కనుక అని చెప్పేసి డెఫినెట్లీ ఫర్ ద హై డిపాజిటర్స్కి మనకి ఏంటంటే కనుక అది బెనిఫిట్ అయితే పొందుతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక్కసారి దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ లైక్లీ టు రైజ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 5 lakh రూపీస్. ద ఫైనాన్స్ మినిస్ట్రీ, మరి ఇది మనకి డిఐసిజిసి అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి కదా వస్తుంది. ఈ కార్పొరేషన్ వాళ్ళు ఎప్పుడైనా లిమిట్ పెంచాలి అని అంటే సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలన్నమాట. ద ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ కన్సిడరింగ్ రైజింగ్ ద కరెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఆఫ్ రూపీస్ 5 lakh రూపీస్ యాజ్ అనౌన్స్డ్ బై ద సెక్రటరీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దిస్ ఫాలోస్ ద ఆర్బీఐస్ రీసెంట్ యాక్షన్స్ అగెన్స్ట్ ద న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లిక్విడిటీ ఇష్యూస్. సో మనకి ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రెగ్యులేటరీ యాక్షన్స్ వల్ల మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లిమిట్ని మనకైతే కనుక ఎన్హాన్స్ చేయాలి, ఇంకా ఫెసిలిటేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క యాక్షన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి డౌన్ ద లైన్ చూస్తున్నారు తీసుకోవడానికి అని చెప్పి, పెంచడానికి చూస్తున్నారని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అసలు సింపుల్గా చెప్పాలంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు బ్యాంక్ డిపాజిటర్స్. ఇప్పుడు మీరు నేను బ్యాంక్స్లో డిపాజిట్ చేసామనుకోండి, సో వీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద డిపాజిటర్స్. మన యొక్క ఇన్ కేస్ ఆఫ్ ఏ బ్యాంక్ ఫెయిల్స్, ఒకవేళ బ్యాంక్ అనేటువంటిది కొలాప్స్ అయిపోతే, ఫెయిల్ అయిపోతే, సో షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటప్పుడు మనకి ప్రొవైడ్ చేసేటువంటి ప్రొటెక్షన్. The Deposit Insurance and Credit Guarantee Corporation, which is under the RBI, will administer the deposit insurance in India. సో ఏ బాడీ మన కంట్రీలో ఈ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ని అడ్మినిస్టర్ చేస్తుంది అని అంటే కనుక డిఐసిజిసి. ఇది మనకి సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ మనకైతే కనుక అడ్మినిస్టర్ చేస్తుందండి. కరెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఎంత? 5 lakh రూపీస్. రివైజ్డ్ ఇన్ 2020 ఫ్రమ్ ద 1 lakh రూపీస్ విచ్ ఇస్ సెట్ ఇన్ 1993. 1993లో నుంచి 1 lakh అయితే కనుక ఉండేది.
దాన్ని మొన్న 2020లో మనకి ఏం చేశారు అని అంటే కనుక 5 lakh మనకైతే ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్గా మనకైతే కనుక ఇంక్రీజ్ చేయడానికి మనకైతే చూస్తున్నారండి. సో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1978 ఆఫ్టర్ మర్జింగ్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనకి డిఐసిజిసి అనేటువంటి బాడీని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యాక్ట్ ద్వారా మనకైతే కన్స్టిట్యూట్ చేయబడటం జరిగింది. ఈ రెండు బాడీస్ని మర్జ్ చేశారు. అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మర్జ్ చేసేసి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్గా మనకి తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఇన్షూర్స్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ ప్రొవైడ్స్ క్రెడిట్ గ్యారంటీస్ ఫర్ ద బ్యాంక్స్. సో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మనకి ఎప్పుడైనా కూడా అంటే మనకి గవర్నమెంట్ ఎప్పుడైనా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అది కూడా అనౌన్స్ చేసింది అనుకోండి. అంటే మనకి ఏంటంటే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఫండ్ అనౌన్స్ చేస్తారంటే ఎవరైనా బిజినెస్ మనకి స్మాల్ బిజినెస్ ఓనర్ మనకి ఏంటంటే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని ఒకవేళ డిఫాల్ట్ అయినట్లయితే కనుక అలాంటిప్పుడు కూడా మనకి ఏంటంటే బ్యాంక్స్ ఈ యొక్క డిఐసిజిసి మనకి ఏం చేస్తుందంటే బ్యాంక్స్కి మనకి పే చేస్తుందండి క్రెడిట్ గ్యారంటీ అనమాట. సో ఆ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, బ్యాంక్స్ కూడా ఎక్కువ లోన్స్ అనేటువంటివి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ అది మొత్తం అన్నిటికీ కాదు, అంటే మొత్తం అన్ని లోన్స్కి కూడా క్రెడిట్ గ్యారంటీ ఆర్బీఐ ఇస్తుంది, డిఐసిజిసి ఇస్తుందని కాదనమాట. సో ఇట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ బై దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిఐసిజిసి వాళ్ళు 3 ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్. ఇది మనకి ఏంటంటే టు ఇన్షూర్ ద డిపాజిట్స్ ఆఫ్ ద బ్యాంక్ కస్టమర్స్ విచ్ ఇస్ ఫండెడ్ బై ద బ్యాంక్ ప్రీమియమ్స్ ద్వారా మనకైతే కనుక పే చేస్తారు. రెండవది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అంటారు. అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద గ్యారంటీ టు క్రెడిటర్స్ వెన్ ద డెటార్స్ ఫెయిల్ టు రీపే. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు పే చేయలేకపోతే అలాంటప్పుడు డిఐసిజిసి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ నుంచి డబ్బులు అయితే కనుక బ్యాంకుకి పే చేస్తుంది. ఒకవేళ మనం డిపాజిట్ చేసినటువంటి బ్యాంక్ కొలాప్స్ అయిపోతే కనుక ఈ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి మనకి మనీ అనేటువంటిది డిఐసిజిసి ఇస్తుందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ ఫండ్. ఇది మనకి ఏంటంటే కనుక రెగ్యులర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద డిఐసిజిసి కవర్ అవ్వడానికి యూజ్ చేసేటువంటిది ఈ యొక్క జనరల్ ఫండ్. మెయిన్లీ 3 ఫండ్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటాయి మనకి. క్లియర్? సో డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ డిఐసిజిసి మనం తీసుకుంటే ఏ డిపాజిటర్ కెన్ క్లెయిమ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 lakh rupees పర్ అకౌంట్ యాజ్ అ ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే ఇదన్నీ ఎప్పుడు బ్యాంక్ కొలాప్స్ అయిపోయినప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది మనకైతే కనుక వస్తుంది. మనం డిపాజిట్ చేసినటువంటి వాటి మీద మ్యాక్సిమమ్ ఆఫ్ 5 lakh rupees మనం అయితే కనుక తీసుకోవచ్చు. దీనికి గాను మనకి బ్యాంక్స్ ఏం చేస్తాయి, దే విల్ పే ఏ ప్రీమియం. సో ఓకే, అబౌట్ 12 paisa per 100 rupees డిపాజిట్. ఫర్ ఎవ్రీ 100 rupees డిపాజిట్ మనకి ఏంటంటే కనుక 12 paisa మనకి ఏంటంటే కనుక ప్రీమియం అనేటువంటిది పే చేస్తాయండి. ఎవరెవరు ఇన్సూర్డ్ బ్యాంక్స్, ఇది మొత్తం అందరికీ మనకైతే కనుక అప్లై అవుతుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్పీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ విత్ బ్రాంచెస్ ఇన్ ఇండియా, కోఆపరేటివ్ బ్యాంక్స్, వీళ్ళందరికీ కూడా మనకైతే కనుక ఇది అప్లై అవుతుంది. ఏవేం డిపాజిట్స్ కవర్ అవుతాయి, సేవింగ్స్ డిపాజిట్, సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. ఏవి కవర్ అవ్వవు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిపాజిట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఫారిన్ గవర్నమెంట్స్, ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ మనకైతే కనుక కవర్ అవ్వండి. అలాగే డిపాజిట్స్ ఆఫ్ ద స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ విత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిపాజిట్స్ దట్ ఆర్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, ఇవేవి కూడా మనకైతే కనుక కవర్ అవ్వవు. సో ఓవరాల్గా మనకు తెలియాల్సింది డిఐసిజిసి అనే బాడీ అయితే కనుక ఉంది మనకి. ఇది మనకి ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ అయితే ప్రొవైడ్ చేసేటువంటి ఆర్గనైజ్ కార్పొరేషను. ఇది మనకి సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుంది. ఓకే అని చెప్పేసి మనకైతే కనుక తెలియాలండి. ఇది మనకి మ్యాక్సిమం 5 lakh rupees డిపాజిట్ అయితే కనుక మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో దీనికి సంబంధించిన పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిఐసిజిసి in ensuring financial stability, discuss its significance and challenges, can be a potential mains question. Coming to the prelims question, ఎలా అడుగుతారు, which of the following statements regarding the deposit insurance and credit guarantee corporation are correct? First statement, it provides insurance for all types of bank deposits including the deposits of the central government, can be a potential first statement. Second one, the current deposit insurance limit per depositor is rupees 5 lakh. Third one, premiums for the deposit insurance are paid directly by the depositors to the DICGC అని చెప్పేసి మనకైతే ఇచ్చారండి థర్డ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ప్రొవైడ్ చేస్తుంది, కరెక్టే. బట్ కానీ
ఇంక్లూడింగ్ ద డిపాజిట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. రాంగ్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్స్, స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్స్, ఫారిన్ గవర్నమెంట్ డిపాజిట్స్ అవుట్ సైడ్ ఇండియా, ఇవేవి కూడా మనకైతే కనుక వాటికి వర్తించదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద కరెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ పర్ డిపాజిటర్ ఈస్ 5 lakh rupees. కరెక్ట్. దట్స్ ద మ్యాక్సిమం క్యాప్. సో దట్స్ ద మ్యాక్సిమం క్యాప్ అనమాట. మనకి 5 lakh rupees ఇస్ ద మ్యాక్సిమం క్యాప్. ఇప్పుడు దీన్ని పెంచడానికి మనకైతే ప్రయత్నిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ద లైన్ మనకి ఒక 10 days or 15 days తర్వాత మనకైతే కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి, దెన్ అప్పుడు మనకి అప్డేటెడ్ వాల్యూ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు. ఓకే. థర్డ్ వన్ చూడండి, ప్రీమియమ్స్ ఫర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆర్ పెయిడ్ డైరెక్ట్లీ బై ద డిపాజిటర్స్ టు ద డిఐసిజిసి. ఇప్పుడు మనం ఎందుకు డైరెక్ట్గా డిఐసిజిసికి పే చేస్తాం? మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం, బ్యాంక్ వాళ్ళు అక్కడి నుంచి దాని మీద ప్రీమియం డిఐసిజిసికి పే చేసుకుంటారు. సో దట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ అండి మనకి. ఓకే. సో 2 only ఈజ్ ద ఆన్సర్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకుంటే, డిపాజిట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఇన్సూర్డ్ అండర్ ద డిఐసిజిసి. ద కరెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఈస్ 5 lakh rupees. సో ద ప్రీమియం ఫర్ ద డిపాజిట్ ఇన్సూరెన్స్ ఈస్ పెయిడ్ బై ద బ్యాంక్స్, నాట్ బై ద డిపాజిటర్స్ అన్న పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ప్రైమ్ మినిస్టర్ రిసీవ్స్ ద ఎమిర్ ఆఫ్ ఖటార్ అట్ ఎయిర్పోర్ట్. ఎస్, ఎప్పుడైనా కూడా ఫారిన్ విజిట్స్ మనం వెళ్ళినా లేకపోతే మన కంట్రీకి ఎవరైనా వస్తున్నా ఆ యొక్క విజిట్స్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్ సెంటర్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి రీసెంట్గా ఫ్రాన్స్ అయితే కనుక విజిట్ చేశారు. ఫ్రాన్స్ ఎందుకు విజిట్ చేశారండి? సో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ అనేది అటెండ్ చేయడం గురించి మనకైతే కనుక ఇన్ ప్యారిస్లో జరిగింది సమిట్. అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? తర్వాత నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా మనకైతే కనుక వెళ్ళడం జరిగింది. ట్రంప్తో మాట్లాడారు, ట్రేడ్ గురించి డిస్కస్ చేశారు. సో ఓకేనా. సో వాళ్ళ యొక్క టార్గెట్ కూడా మనకైతే పెట్టుకున్నారు. సిమిలర్లీ అంతకుముందు మనకి ఏంటంటే ఆసియాన్ కంట్రీస్ని మనం విజిట్ చేసాము. అంతకంటే ముందు మనం ఏంటంటే కనుక లైక్ వి వెంట్ టు బ్రెజిల్ వెళ్ళాం. మనకి రియో డి జెనేరియో డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నాం. G20 సమిట్ అటెండ్ చేయడం గురించి 2024లో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం నైజీరియా వెళ్ళాం. బోలా అహ్మద్ తిన్బు ప్రెసిడెంట్, ఎవరో కాదంటే తిట్టట్లేదు మిమ్మల్ని, బోలా అహ్మద్ తిన్బు మనకి ఏంటంటే కనుక నైజీరియా యొక్క ప్రెసిడెంట్ అనమాట. తనని కలవడానికి మనం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం దెన్ వీ వెంట్ టు గయానా వెళ్ళాం. సో దెన్ వీ వెంట్ టు ద గయానా. సో గయానా వచ్చేసి మనకి దేని గురించి? సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారికామ్ లీడర్స్ సమిట్ అటెండ్ చేయడం గురించి వెళ్ళాం. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారికామ్ లీడర్స్ సమిట్. ఎస్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక 1 yearలో మనకి లాస్ట్ 6 monthsలో ఏమేం విజిట్స్ అనేటువంటివి అయ్యాయి అనేవన్నీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఇప్పుడు ప్యారిస్ విజిట్ అయ్యాయి, యాక్షన్ సమిట్ ఇంపార్టెంట్, USA విజిట్ ఇంపార్టెంట్, బ్రెజిల్ విజిట్ ఎందుకంటే G20 సమిట్ జరిగింది కదా మరి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి నైజీరియా విజిట్ ఇంపార్టెంట్, గయానా దట్ ఈస్ ఇండియా అండ్ క్యారికామ్ లీడర్స్ సమిట్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ రీసెంట్గా మనం చూస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి సో రిసీవ్స్ ద ఎమిర్ ఆఫ్ ఖటార్ నుంచి మనకి ఏంటంటే ద ఎమిర్ ఆఫ్ ఖటార్ అయితే కనుక మన కంట్రీని అయితే విజిట్ చేస్తున్నారండి. ఎవరు మనకి? షేక్ తమీమ్ బిన్ హామద్ ఆల్ థానీ. సో పేరు అనమాట ఎమిర్ ఆఫ్ ఖటార్. కొన్నిసార్లు ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో లైక్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ యొక్క ఎగ్జామ్స్లో మీకు ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ యొక్క లీడర్ పేరేంటి, ఎమిర్ ఆఫ్ ఖటార్ ఎవరు, లేదా పేరు ఇచ్చేసి సో దేనికి హెడ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతుంటారు. ఎమిర్ ఆఫ్ ఖటార్ వచ్చేసి షేక్ తమీమ్ బిన్ హామద్ ఆల్ థానీ. సో మన కంట్రీకి అయితే మనకి విజిట్ చేశారు. Extending a rare gesture of hospitality, Prime Minister Narendra Modi on Monday went to the airport to receive the Emir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, who arrived here on a 2-day visit to India. So the Emir is scheduled to meet the President Draupadi Murmu and hold talks with Mr. Modi on Tuesday. His visit comes at an invitation of the Prime Minister. This will be the second state visit of Emir of Qatar to India. He last visited India in 2015. The Ministry of External Affairs has earlier said. So this was the second such visit అండి మనకి. సో ద ఫస్ట్ టైం మనకి ఏంటంటే కనుక 2015లో సో ఓకే
మనకైతే కనుక విజిట్ అయితే చేశారు. అండ్ దిస్ వాజ్ అ సెకండ్ స్టేట్ విజిట్. ద టైస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ లైక్ ఇంక్లూడింగ్ ద ఏరియాస్ ఆఫ్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ అండ్ కల్చర్ హ్యావ్ కంటిన్యూడ్ టు స్ట్రెంగ్తన్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం యూస్ చేసి మనం ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ సో టు సీ అబౌట్ ఖటార్ అనేటువంటిది మనకి ఎక్కడుంది అనేటువంటిది తెలియాలి. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్ గురించి ఒక 2-3 పాయింట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. Yes, so let us discuss the important points associated with this. Yes, and the Prime Minister receives the Emir of Qatar at airport is the first important one. మనకి తెలియాల్సింది. The Emir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, so that is arrived in India for a 2-day visit at the invitation of our Honorable Prime Minister Narendra Modi. It aims to enhance the diplomatic, economic and cultural ties between the two nations, India and as well as the Qatar. మనం తీసుకుంటే కనుక ఇట్స్ ఏ కంట్రీ ఇన్ ద వెస్ట్ ఏషియా రీజియన్ అండి. వెస్ట్ ఏషియాలో మనకైతే కనుక ఈ కంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద మెంబర్ కూడా మనకి. ఓకే, ఈ యొక్క ఖటార్ యొక్క ఎమిర్ మనకి దిస్ వాజ్ ద సెకండ్ సచ్ విజిట్ అనమాట బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్. సో ఇండియా అండ్ ఖటార్ డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి తీసుకుంటే మనకి అసలు వే బ్యాక్ 1973లో మనకి రిలేషన్స్ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయ్యాయి. దే షేర్ ద స్ట్రాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. 2008లో మన యొక్క హానరబుల్ మనకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే కనుక విజిట్ చేశారండి ఖటారు. అప్పట్లో మనకి ఏంటంటే ఇట్స్ ఎ కీ మైల్ స్టోన్ ఇన్ బైలాటరల్ కోఆపరేషన్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తుంటారు. మొన్న 2015లో మనకి ద ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ సో మనకైతే విజిట్ చేశారు. అందుకని ఇందాక అన్నాం కదా సెకండ్ సచ్ స్టేట్ విజిట్ అని చెప్పేసి అప్పుడు 5 MOUs అయితే కనుక మనకి సైన్ చేశారు. ఇక డిఫెన్స్ కోఆపరేషన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ 2 దేశాల్లో కూడా 2008లో ఒక అగ్రిమెంట్ అయితే కనుక చేసుకున్నారు. మనకి దాన్ని రీసెంట్గా మళ్ళీ 2018లో మనకైతే కనుక రెన్యూ చేయడం అయితే జరిగిందండి. అండ్ అలాగనే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్ విషయానికి వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నావల్ ఎక్సర్సైజ్ అయితే ఉంది, మనం అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో జైర్ ఆల్ బహర్ అంటారు. జైర్ ఆల్ బహర్ గుర్తుపెట్టుకోండి, జైర్ ఆల్ బహర్ అని చెప్పేసి ఇచ్చేసి ఇట్స్ ఎ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్. అండ్ అలాగే మనకి ఏంటంటే ఖటార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జిబిషన్ కూడా మనకి అయితే కనుక జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిమ్డెక్స్ అంటారు. DIMDEX అని చెప్పేసి. వాట్ డస్ ఇట్ మీన్ బై డిమ్డెక్స్? దోహా ఇంటర్నేషనల్ మేరీటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అని అర్థం. మేరీటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. సో ఇది కూడా మనకైతే పాయింట్ తెలియాల్సిన పాయింట్ అండి. సో దట్ ఈస్ డిమ్డెక్స్. సో ఖటార్లో మనకైతే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఈవెంట్కి ఇండియా కూడా మనం ఏంటంటే రెగ్యులర్లీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డిఫెన్స్ రిలేషన్స్ గురించి ఏం తెలియాలి? ఇండియా ఖటార్ మధ్యన డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అయితే కనుక ఉంది. అది 2008లో మనకైతే సైన్ చేసుకున్నారు. రీసెంట్గా దాన్ని 2018లో రెన్యూ చేశారు. ఆ పాయింట్ తెలియాలి. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్ నావల్ ఎక్సర్సైజ్లో మనకైతే పార్టిసిపేట్ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జైర్ ఆల్ బహర్ అనేటువంటిది నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ 2 కంట్రీస్. సిమిలర్లీ థర్డ్ పాయింట్ ఏంటంటే కనుక డిమ్డెక్స్ అంటే దోహా ఇంటర్నేషనల్ మెరిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి మనకైతే ఖటార్లో జరుగుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఇండియా మనకి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటుందండి. ఎస్, ఇక ట్రేడ్ విషయానికి వచ్చేసరికి ఇండియా ఖటార్ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే సో లేటెస్ట్ మనకి 2022-23 ట్రేడ్ చూస్తే $18 బిలియన్ వర్త్ ట్రేడ్ అయితే కనుక జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము ఎక్స్పోర్ట్ చేసేటువంటిది కేవలం $1.96 బిలియన్ మాత్రమే. సో ద రెస్ట్ అదర్ మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటిది $16 బిలియన్ ఫ్రమ్ ఖటార్. హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ అయితే కనుక ఉంది. సో ఈ యొక్క ట్రేడ్ అంతా కూడా ఖటార్కి ఇన్ ఫేవర్గా మనకైతే కనుక ఉంది. ఖటార్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఖటార్. చూడండి మనకి అమెరికా చూస్తే ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ విషయానికి వస్తే అదే అంటుంది చైనా తోటి, యూరోపియన్ యూనియన్ తోటి, ఇండియా తోటి మస్తమాటు మేమే ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాము అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన టారిఫ్స్ వర్షం కురిపిస్తోంది మనకి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఖటార్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక ద ట్రేడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఖటార్. అంటే అర్థం ఏంటి? మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాం ఖటార్ నుంచి,
మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా. సో చూడండి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్జీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, ఎల్పిజి అరౌండ్ 48-50% మనకి ఏంటంటే కనుక ఖటార్ నుంచే ఇది మనకైతే కనుక ఇంపోర్ట్ అవుతుంటుంది. పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, అల్యూమినియము ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఖటార్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకుంటే మనం పంపించేవి సెరల్స్, టెక్స్టైల్స్, ప్రాసెస్డ్ ఫుడ్. ఇంకా అందుకనే మనకి ఏంటంటే చూడండి మనం ఇంపోర్ట్ చేసుకునేదేమో ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్, అల్యూమినియం ఇవన్నీ. మనం పంపించేవి ఏంటంటే సెరల్స్, టెక్స్టైల్స్, ప్రాసెస్డ్ ఫుడ్. సో ట్రేడ్ ఇంత డెఫిసిట్లో ఉంది అనడానికి రీజన్ మనకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం తగ్గించాలి, సెల్ఫ్ సఫిషియన్సీ చేసుకోవాలి, అండ్ అలాగే మన ఎక్స్పోర్ట్స్ ఇంకా పెంచాలి. ఇంకా మోర్ వాల్యూ ఉండేటువంటి ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏమైనా మనకి తగ్గుతుంది కొంచెం. ఆ పాయింట్ ఇక్కడ అర్థం కావాలి మనకి. సో క్లియర్. అండ్ వీఆర్ అమాంగ్ ద ఖటార్స్ టాప్ 3 ట్రేడ్ పార్ట్నర్స్ యాజ్ వెల్ అండి మనమైతే కనుక ఖటార్కి. ఇక కల్చరల్ టైస్ తీసుకుంటే మనకి 2019లో ఇండియా ఖటార్ ఇయర్ ఆఫ్ కల్చర్గా మనకైతే కనుక ఇది చేశారు. సో టు స్ట్రెంగ్తన్ ద కల్చరల్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అరౌండ్ 8 lakh ఇండియన్స్ మనకైతే కనుక ఖటార్లో మనకైతే కనుక ఉంటున్నారండి మనకి. ఎస్, ఇక్కడికి ఇండియా అండ్ ఖటార్ రిలేషన్స్కి సంబంధించి ఈ పాయింట్స్ మనకి మెయిన్లీ మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాయొచ్చు. కానీ ఇంతకు ముందు స్టేజ్ ఉంటుంది ప్రిలిమ్స్, అక్కడ అడుగుతారు ఖటార్కి సంబంధించిన జియోగ్రాఫికల్ ఓవర్వ్యూ తెలియాలి మనకి. అసలు ఖటార్ ఎక్కడుంది, దేంతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఈ పాయింట్స్ అన్నీ తెలియాలి. ఖటార్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక నార్త్ ఈస్టర్న్లో మనకి ఏంటంటే వెస్ట్ ఏషియన్ రీజియన్ మనకి ఖటార్ అనేటువంటిది. సో ఖటార్ మీరు తీసుకుంటే ఒక్కటే కంట్రీ తోటి ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ సౌదీ అరేబియా తోటి మనకి ఏంటంటే కనుక ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది ఖటార్. ఇక్కడ బహ్రెయిన్ తోటి మనకి ఏంటంటే కనుక మెరిటైమ్ బార్డర్ని మనకైతే షేర్ చేస్తుందండి. సో ఖటార్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే ఖటార్ ఎక్కడుంది మనకి, వెస్ట్ ఏషియన్ కంట్రీ ఇది మనకి. స్పెసిఫిక్గా నార్త్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులాలో మనకైతే కనుక ఉంది. ఇది ల్యాండ్ బార్డర్ని ఎవరితో షేర్ చేసుకుంటుంది, ఓన్లీ సౌదీ అరేబియా అండి. ఎప్పుడైతే మరి ఇలా ఓన్లీ కంట్రీ ఉంటుందో యూపీఎస్సీ యొక్క అటెన్షన్ అక్కడే ఉంటుంది. ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్స్ ద ల్యాండ్ బార్డర్, ఓన్లీ ల్యాండ్ బార్డర్ విత్ దట్ ఆఫ్ ద ఖటార్ అని చెప్పేసి అడగచ్చు. ఎందుకంటే ద ఎమైర్ ఆఫ్ ఖటార్ మన కంట్రీకి వచ్చినప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్ రిలేషన్స్ అనేటువంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందాకనే నేను మీకు చెప్పాను ఏ విజిట్స్ కూడా వెళ్ళారనేటువంటిది, అక్కడ అవి కూడా మీరు చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ G20 సమ్మిట్కి సంబంధించి మాట్లాడాము, నైజీరియా విజిట్, ఇండియా క్యారీకామ్ లీడర్స్ సమ్మిట్, ఇవి కూడా ఇన్ కేస్ మనం ఏంటంటే ఒకవేళ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండుంటే కనుక ఇంతకుముందు న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కవర్ చేసామండి. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే అట్లీస్ట్ మీ ప్రిపరేషన్లో అయినా సరే మీరు స్టడీ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మెరిటైమ్ బౌండరీ విత్ దట్ ఆఫ్ ద బహ్రెయిన్ తోటి మెరిటైమ్ బౌండరీ మనకైతే షేర్ చేసుకుంటారు. క్యాపిటల్ వచ్చేసి దోహా మనకి. అండ్ ఇది ఇక్కడ మనకి ఏంటంటే డిజర్ట్ క్లైమేట్ అయితే ఉంటుందండి, ఎక్స్ట్రీమ్లీ హాట్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ. సో దెన్ వీళ్ళు రిచ్ ఇన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కదా, మరి దేర్ బై మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ రోజున మొత్తం ఏంటంటే కనుక ఆయిల్ ఇది చేస్తుంది అన్నట్టు. బట్ కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఎటు మూవ్ అయిపోతున్నాం, ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అయిపోతున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ మనం ఏంటంటే కనుక మూవ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇలా మూవ్ అవ్వడం జరుగుతుంది అనగానే మన కంట్రీలో రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి మనం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం అనేటువంటివి ఇమీడియట్గా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. క్లియర్. ఎస్. సో క్వశ్చన్ చూస్తే హౌ డు ఇండియా ఖటార్ రిలేషన్స్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎనర్జీ పార్ట్నర్ అనమాట మనకి ఖటార్ అనేటువంటిది, అండ్ ఎకనామిక్ గ్రోత్. డిస్కస్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బైలాటరల్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఖటార్. ఓకే, నెంబర్ 1, ఖటార్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద అరేబియన్ పెనిన్సులా. Fine. Second one, it shares land borders with both Saudi Arabia and as well as UAE. Okay. Third one, the capital of Qatar is Doha. Yes. Which of the above statements is or are correct అని అడుగుతున్నారు. సో చాలా ఈజీ క్వశ్చన్. థర్డ్ది మనకి స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా తెలుసు. థర్డ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అనే విషయం మనకు తెలుసు. ఫస్ట్ది కూడా మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద అరేబియన్ పెనిన్సులాలో మనకి అయితే కనుక లొకేట్ అయ్యి ఉందనే పాయింట్ కూడా తెలుసు. ఇది మనకి ల్యాండ్ బార్డర్స్ విత్ బోత్ సౌదీ అండ్ యూఏఈనా. ఇస్ ఇట్ ట్రూ? రాంగ్ స్టేట్మెంట్ అండి. ఓన్లీ సౌదీ అరేబియాతో మాత్రమే మనకి ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది ఖటార్. సో చూడండి, ఓన్లీ ల్యాండ్ బార్డర్ మాత్రమే ఖటార్ మనకి ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకునేది ఓన్లీ విత్ ద సౌదీ అరేబియా. సో బట్ నాట్ విత్ దట్ ఆఫ్ ద యూఏఈ. ఎస్, యూఏఈ ఇక్కడ ఉంది మనకి. క్లియర్.
దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏంటి మనకి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సో 1 and 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. సో ఖటార్ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఏషియా ఆన్ ద నార్త్ ఈస్టర్న్ అరేబియన్ పెనిన్సులా. Statement 2 is incorrect. Qatar shares a land border only with Saudi Arabia, not with UAE. Doha is the capital of Qatar. Yes, this was the next important article. So further moving to the next one. How did a DDoS attack cripple the Kaveri 2.0 అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయిందండి. ఎస్ అండి, ఇది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా మనకి ఆర్టికల్ అయితే కనుక వచ్చింది. కావేరీ 2.0 అనేటువంటిది మనకి ఏంటంటే కర్ణాటక వాళ్ళ యొక్క ద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అనమాట. సో టు స్ట్రీమ్ లైన్ ద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సో మనకి కర్ణాటకలో దీన్ని అయితే కనుక తీసుకుని వచ్చారు ఎప్పుడు 2023లో. కానీ ఈ యొక్క కావేరీ ప్లాట్ఫామ్ వాజ్ సబ్జెక్టెడ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ DDoS అటాక్ అంటారు. సో చాలా సైబర్ అటాక్స్ మనకైతే కనుక ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ సచ్ అటాక్ ఏంటంటే DDoS అటాక్. DDoS అటాక్ అంటే అర్థం ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని అర్థం. సో డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. సో ఈ అటాక్ మనకి ఎలా క్యారీ అవుట్ చేస్తారు, ఇప్పుడు మనకి సో ఒక సైబర్ క్రిమినల్ ఉన్నారనుకోండి. సో సైబర్ క్రిమినల్ హెర్డర్ అనుకుంటూ ఉంటాం. సో ఈ సైబర్ క్రిమినల్ మనకి ఏం చేస్తారు అని అంటే కనుక మల్టిపుల్ సిస్టమ్స్ని అంటే కాంప్రమైజ్డ్ సిస్టమ్స్ని అంటే వి కాల్ ఇట్ యాజ్ బాట్స్ అంటాం అనమాట. సో మల్టిపుల్ బాట్స్ని మనకి ఏంటంటే ముందు తన కంట్రోల్లో పెట్టుకుంటారు. సో ముగ్గేయట్లేదండి, ఓకేనా. సో మల్టిపుల్ బాట్స్ని తన కంట్రోల్లో పెట్టుకుంటారు. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే బాట్ నెట్ అంటాం. సో ఓకే, సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ బాట్స్. సో ఈ యొక్క బాట్స్ మనకి మల్టిపుల్, ఇప్పుడు మన కంప్యూటర్స్ అవ్వచ్చు, లేదా IoT డివైజెస్ అవ్వచ్చు. సో ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేసి మనకి ఏంటంటే అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు, AI బాట్స్ని. వీటిల్ని మనకు ఒక్కసారిగా మనం ఏం చేస్తాము అని అంటే కనుక టార్గెట్ సర్వర్ అంటే ఏం కాదు, ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉంది, ఇప్పుడు కావేరీ 2.0 ఉందనుకోండి, అదొక సర్వర్లో డిప్లాయ్ చేస్తారు దాన్ని. సో ఆ సర్వర్ నుంచి మనకి రెస్పాన్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ టార్గెట్ సర్వర్కి హండ్రెడ్స్ ఆఫ్ బాట్స్ తోటి ఒకటేసారి రిక్వెస్ట్ పంపించేస్తారు. సో ఒకేసారి రిక్వెస్ట్ పంపించేయడం వల్ల మనకి సర్వర్ ఏమైపోతుంది, సర్వర్ ఆల్సో హ్యావ్ సమ్ క్యాపబిలిటీ, ఒక ఇది ఉంటుంది మనకి, అంటే ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు మాత్రమే ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలదు. ఒక్కసారిగా మనకి ఫ్లడ్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ వచ్చేస్తే మనకి ఏమైపోతుంది, ఆ సర్వర్ క్రాష్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ దట్ ఆఫ్ ద కావేరీ 2.0 పోర్టల్ యాజ్ వెల్. సో కావేరీ 2.0 ఒక్కసారిగా ఇన్ని రిక్వెస్ట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక డౌన్ అయితే కనుక అయిపోయింది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ వాజ్ ఏ లాస్ టు దట్ ఆఫ్ ద కర్ణాటక ఎక్స్చెక్కర్ అనమాట. సో ఈ విధంగా మనకి సైబర్ అటాక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తారు. ఇందులో డేటా అనేటువంటిది అంటే మనకి డేటా థెఫ్ట్ అనేటువంటిది ఏం జరగదు, కానీ మెయిన్లీ ఏంటంటే కనుక ఆ సర్వీస్ని ఇంకెవరూ యూజ్ చేసుకోకుండా చేయడానికి మనకి చేసేటువంటి అటాక్ ఈ DDoS అటాక్, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం. క్లియర్? లెట్ us read some important points associated with this. The Kaveri 2.0 portal, which facilitates property registrations in Karnataka, suffered a DDoS, distributed denial of services attack, thereby leading to server outages and disruptions in the land registration services. దీన్ని మీరు ఏంటంటే ఒక కేస్ స్టడీగా కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ మెయిన్స్ పేపర్లో మీకు సైబర్ సెక్యూరిటీ అని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఆ టాపిక్ అండర్లో మీరు వల్నరబిలిటీ ఆఫ్ ద మనకి ఏంటంటే కనుక ద ప్లాట్ఫారమ్స్, డిజిటల్ ప్లాట్ఫారమ్స్ అనే పాయింట్ ఏదైనా ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ కావేరీ 2.0 portal was also subjected to the cyber attack. To be more specific, a DDoS attack కి సబ్జెక్ట్ అయితే కనుక చేయబడడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటంటే కనుక యాక్సెసిబిలిటీ టు దట్ సర్వీస్ అనేటువంటిది అయితే కనుక క్రిపుల్ అయిపోయింది. అండ్ అలాగే గవర్నమెంట్కి కూడా మనకి ఏంటంటే రెవెన్యూ లాస్ అనేటువంటిది జరిగింది. సో దట్ క్లియర్లీ ఎక్స్పోజెస్ ద వీక్నెస్, ద వల్నరబిలిటీస్ ఆఫ్ దిస్ critical infrastructure. There is a dire need to protect these institutions. డిజిటల్ ప్లాట్ఫారమ్స్ని మనం ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయాల్సిన
కాపాడేటువంటి బాధ్యత ఎంతగానో మన మీద ఉంది అని మనం ఏంటంటే కనుక ఒక పాజిటివ్ ఇదిలో ఒక సజెషన్ అయితే కనుక ఇచ్చినట్లయితే దట్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్ అండి. వాట్ ఎవర్ యూ రైట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ విత్ ఎగ్జాంపుల్స్ని మనం ఏంటంటే కనుక కోట్ చేసి రాయడం వల్ల ఎగ్జామినర్ విల్ ఫీల్ దట్ ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ మీద, ఈ సబ్జెక్ట్ మీద, దట్ షోస్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అనమాట. Yes, the Revenue Department and E-Governance Department confirmed that the attack was not because of due to a technical glitch, but a motivated cyber attack. అంటే ఇది జస్ట్ టెక్నికల్ గ్లిచ్ వల్ల మనకి ఏంటంటే కావేరీ 2.0 పోర్టల్ ఆగిపోవడం కాదు, ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ఏ మోటివేటెడ్ సైబర్ అటాక్ని క్యారీ అవుట్ చేశారు, ప్లాన్ చేసని చెప్పేసి. నౌ అసలు వాట్ ఈస్ DDoS అటాక్? ఏ DDoS అంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఈజ్ ఏ malicious attempt to overwhelm a server, service or a network విత్ ఎక్సెసివ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ తోటి ఒక్కసారిగా మనం దాన్ని బొంబార్డ్ చేసేసినట్లయితే కనుక ఆ సర్వర్ ఏమైపోతుంది, కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది ఒక్కసారి. కానీ సో అలాంటి అటాక్ని మనకి DDoS అటాక్ అంటారు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏ DoS అటాక్, డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని ఇంకోటి ఉంటుంది. ఇది మనకి సింగిల్ సోర్స్ నుంచి మాత్రమే అరిజినేట్ అవుతుంది. బట్ కానీ DDoS అటాక్ మాత్రం మల్టిపుల్ కాంప్రమైజ్డ్ సిస్టమ్స్ని, ఇందాక అన్నాం కదా బాట్ నెట్ అని చెప్పేసి, సో బాట్ అంటారు ఒకదాన్ని, మల్టిపుల్ బాట్స్ మనకి ఏంటంటే బాట్ నెట్స్ అంటారు. These attacks do not directly steal the data but can cause the severe operational disruptions. ఒక ఇమేజ్ని కూడా నేను అటాచ్ చేశానండి, వాట్ ఈజ్ ఏ DDoS అటాక్ అని చెప్పేసి. ఈ బాట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి సైబర్ క్రిమినలే మనకి బాట్ హెల్డర్. సో అతను ఏం చేస్తాడు అని అంటే కనుక ఇదిగో ఈ బాట్ నెట్ అంతటినీ కూడా ఒకేసారి మనం కంట్రోల్ చేసి ఇంటర్నెట్ ద్వారా మన యొక్క సర్వర్ని మనకి ఏంటంటే కనుక టార్గెట్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ malicious సాఫ్ట్వేర్ దట్ ఫస్ట్ క్రియేట్స్ ఏ నెట్వర్క్ ఆఫ్ బాట్స్ కాల్డ్ బాట్ నెట్స్. సో ముందు DDoS అటాక్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక ముందు ఒక బాట్ నెట్ని, ఈ నెట్వర్క్ని ముందు క్రియేట్ చేయాలి, కాల్డ్ యాజ్ బాట్ నెట్స్ అంటారు. అప్పుడు మనకి ఏంటంటే కనుక ఇట్ దెన్ యూజెస్ ఆల్ ద బాట్ నెట్స్ టు పింగ్ ఏ సింగిల్ సర్వర్ అట్ ద సేమ్ టైం. ఒకేసారి మొత్తం ఈ బాట్ నెట్లో ఉండేటువంటి బాట్స్ అన్నీ కలిపి ఒకేసారి మనకి ఏంటంటే కనుక సర్వర్ మీదన రిక్వెస్ట్ అయితే కనుక పంపిస్తాయి అనమాట. యాజ్ ద నెంబర్ ఆఫ్ పింగ్స్ ఆర్ ఫార్ బియాండ్ ద సర్వర్స్ కెపాసిటీ, ద సర్వర్ విల్ క్రాష్ అండ్ దేర్ బై డెనేజ్ ద సర్వీస్ టు ఇట్స్ కన్జ్యూమర్స్. సో వాళ్ళ యొక్క కన్జ్యూమర్స్ ఎవరికైతే మనకి సర్వ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది కావేరీ 2.0 పోర్టల్ తీసుకుంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, సో ఎవరైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ మనకి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేటువంటిది ఇన్యాక్సెసిబుల్ అయిపోతుంది. Clear? So that is DDoS attacks will knock off the web services and network connectivity by bombarding the servers with millions of packets, which in turn overload the server's target, thereby making them defunctional. So defunct అయిపోతాయి అన్నమాట కంప్లీట్గా. So the DDoS attack targeted Kaveri 2.0, leading to severe server slowdowns and making the land registration service unavailable. సో ఒక కంప్లైంట్ కూడా మనకైతే సైబర్ క్రైమ్ తోటి అయితే లాంచ్ చేశారు. సో దాని ఇంపాక్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ డిస్రప్షన్ అనేటువంటిది మనకైతే కాజ్ అవుతుంది. ద అటాక్ ఎక్స్పోజ్డ్ వల్నరబిలిటీస్ ఇన్ ద గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేటువంటి వల్నరబిలిటీ అని ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుందన్నమాట. ఇట్ ఎక్స్పోజెస్ ద వల్నరబిలిటీస్ ఇన్ ద గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఏ విధంగా వీటిని మిటిగేట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఫిల్టరింగ్, ఫైర్ వాల్స్ని యూజ్ చేయడం, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, AI బేస్డ్ మానిటరింగ్, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కూడా మనం కొంత ఈ DDoS అటాక్స్ని మనం మిటిగేట్ అంటే లెజిటిమేట్ ట్రాఫిక్ ఏది, ఇల్లెజిటిమేట్ ట్రాఫిక్ ఏది అనేటువంటిది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. సిమిలర్లీ బాట్ డిటెక్షన్ టూల్స్, ఇప్పుడు మనం ఏంటంటే కనుక క్యాప్చర్స్ చూస్తుంటాం, చూడగానే మనకి చిరాకు వస్తూ ఉంటుంది, బట్ కానీ ఎందుకంటే ఇలాంటి అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. సో క్యాప్చర్ ఛాలెంజెస్, బిహేవియరల్ అనాలిసిస్, ఆటోమేటెడ్ బాట్ డిటెక్షన్ మెకానిజమ్స్, ఇలాంటివన్నీ కూడా మనం డిప్లాయ్ చేయడం ద్వారా ఇలాంటి అటాక్స్ని మనం క్యారీ అవుట్ చేయకుండా ఆపచ్చు. అండ్ ఇంప్లిమెంటింగ్ మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్ అనేటువంటివి కండక్ట్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ తోటి కొలాబరేట్ అవ్వాలి. ఇంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావేరీ 2.0 పోర్టల్ అంటే ఏదో చిన్న పోర్టల్ కాదు. ఈవెన్ ద ప్లాట్ఫామ్ ఎక్స్, ఫార్మర్లీ ట్విట్టర్ కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు అటాక్. సిమిలర్లీ గిట్ హబ్ కూడా మనకైతే కనుక అటాక్ అయ్యిందనమాట. గిట్ హబ్ అనేటువంటిది ఏంటంటే కనుక ఇట్స్ ఏ రిపాజిటరీ. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ రిపాజిటరీ ఫర్ కోడ్. మనం రాసేటువంటి కోడ్ అంతటికి కూడా ఈ గిట్ హబ్ అంటారు. దాన్ని మనకి ఏంటంటే రిపాజిటరీ అంటారు. అంటే దాంట్లో స్టోర్ చేస్తుంటారు కోడ్ అంతటిని కూడాను. సో ఏ చైనా బేస్డ్ బాట్నెట్ టార్గెటెడ్ ద మైక్రోసాఫ్ట్ ఓన్డ్ గిట్ హబ్ విత్ DDoS అటాక్ ఎయిమ్డ్ ఎట్ సెన్సార్షిప్ కంట్రోల్.
సో క్లియర్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ చూస్తే, సైబర్ అటాక్స్ లైక్ DDoS pose a significant threat to our India's digital infrastructure. Discuss the vulnerabilities and suggest some measures as well to enhance the cyber security resilience. సో ప్రాక్టీస్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ కెన్ హెల్ప్ ఇన్ మిటిగేటింగ్ ఏ DDoS అటాక్. DDoS అటాక్ అనేటువంటిది మనకి జరగకుండా మిటిగేట్ చేయాలి అని అంటే కనుక ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు. ఫస్ట్ వన్, యూజింగ్ ద ఫైర్ వాల్స్ అండ్ ట్రాఫిక్ ఫిల్టరింగ్ టూల్స్. రెండవది, ఇంక్రీజింగ్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సర్వర్. మూడవది, ఇంప్లిమెంటింగ్ ద క్యాప్చా ఛాలెంజెస్. ఎస్, ఫైర్ వాల్స్, ట్రాఫిక్ ఫిల్టరింగ్ టూల్స్ అవి యూస్ చేయడం వల్ల కూడా మనం ఏంటంటే కనుక లెజిటిమేట్ ట్రాఫిక్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సర్వర్ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని అకామిడేట్ చేయగలదు. అంటే ఒక్కసారిగా ఎప్పుడైతే అన్ని రిక్వెస్ట్స్, ఫేక్ రిక్వెస్ట్స్ కూడా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే సర్వర్ ఒక్కసారి ఆటో స్కేల్ అయినప్పుడు ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఉందనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని ఇది మనకి ఏంటంటే కనుక హ్యాండిల్ చేయగలదు అనమాట. సో బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సర్వర్ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక దట్ కెన్ ఆల్సో బి ఎ సొల్యూషన్. సో బట్ నాట్ ఆల్వేస్. ఎందుకంటే మన కెపాసిటీని దాటి ఇంక బ్యాండ్ విడ్త్ని మనం అయితే కనుక ఇంక్రీజ్ చేయలేం కదా, ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ వీ కెన్ ఇంక్రీజ్. క్యాప్చా ఛాలెంజెస్ అవి ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ద ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 ఆర్ ద ఆప్షన్స్ దట్ యూ కెన్ యూస్. Firewalls and traffic filtering tools will help in detecting and blocking the malicious traffic. Increasing the server bandwidth can absorb the sudden spike in the traffic, thereby reducing the impact of DDoS attack. CAPTCHA challenges will prevent the automated bots from overloading the system. Can be a potential solution to reduce this DDoS attacks. మనం reduce చేయడం గురించి క్లియర్ అండి. Moving on to that of the next article. Yes, and moving to the next one. Gyanesh Kumar named as the CEC after the panel meeting. This is very important article andi. So state level exams రాసేటువంటి వాళ్ళకి who has been named as the chief election commissioner అని చెప్పేసి కూడా మనకి అయితే కనుక అడుగుతుంటారు. సో దట్ వాస్ ద గ్యానేష్ కుమార్. ఈ గ్యానేష్ కుమార్ అనే ఆయన ఇంతకు ముందు మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ అనమాట. సో ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ బిన్ ఫర్దర్ ఎలివేటెడ్ టు దట్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మనకైతే కనుక సో ఎలివేట్ చేయబడడం జరిగింది. దీనికి సంబంధించి డెసిషన్ ఎవరు తీసుకున్నారు, ఆఫ్టర్ ద ప్యానల్ మీటింగ్ అంటున్నారు. ఏంట ప్యానల్ మీటింగ్? సో ఇట్ ఈజ్ ఏ 3-member సెలెక్షన్ కమిటీ. 3-member సెలెక్షన్ కమిటీ. ఈ 3-member సెలెక్షన్ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు? సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, సెకండ్ వన్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. వీళ్ళ ముగ్గురు కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్యానేష్ కుమార్ని రికమెండ్ చేశారండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి. క్లియర్. సో దిస్ ఈజ్ వెరీ కాంట్రవర్షియల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఎందుకనంటే రేపు దట్ ఈస్ ఆన్ February 19th సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు అయితే కనుక వింటోంది. సో దానికి సంబంధించి డెసిషన్ ఏం చెప్తుంది అనేటువంటిది మనకైతే చూడాలన్నమాట. బట్ ముందు రోజునే మనకి ఏంటంటే కనుక ఈ అపాయింట్మెంట్ అయితే కనుక చేశారు. హ్యాస్ బిన్ నేమ్డ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎస్. సో ఎందుకనంటే సో ఇంతకు ముందు మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీకి మనకి అపాయింట్మెంట్స్ అనేటువంటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. బట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ మనకి అపాయింట్ చేసేస్తూ ఉంటారు. బట్ కానీ మొన్న 2023లో దీనికి సంబంధించి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్టు మనకి ఏం చేసిందంటే ఒక 3-member ఇండిపెండెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇలా చేసేయకూడదు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేసేసి సో ప్రెసిడెంట్ మనకి వాళ్ళని అపాయింట్ చేసేయడం కుదరదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేటువంటి బాడీ, ట్రాన్స్పరెన్సీ ఉండాల్సినటువంటి బాడీ. మరి అపాయింట్మెంట్స్లో కూడా అంతే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే ఒక సెలెక్ట్ కమిటీ ఉండాలి, వాళ్ళు మనకి ఏంటంటే రికమెండ్ చేయాలని చెప్పారు. అందుకని 2023లో ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ మనకి ఏం చేసింది, సుప్రీంకోర్టుకి సంబంధించి 3 మెంబర్స్ని రికమెండ్ చేశారు. ఎవరెవరినన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పడం జరిగిందండి. దాన్ని మనకి ఏంటంటే కనుక December 2023లో పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చి మనకి ఏం చేశారంటే అవును 3-member సెలెక్ట్ కమిటీ ఉంటుంది, కానీ దాంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషను, యూనియన్ క్యాబినెట్ మినిస్టరు, వీళ్ళ ముగ్గురు ఉంటారని చెప్పారు. అంటే CJIని రీప్లేస్ చేసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ తోటి మనకి రీప్లేస్ చేసేసారు.
ఇప్పుడు దీన్ని అంటే ఈ డిసెంబర్ 2023లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ని మనకి ఏం చేశారు, ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. ఏమని, సార్ మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది జడ్జిమెంటు 3 మెంబర్ ఇండిపెండెంట్ కమిటీ ఉండాలని, కానీ పార్లమెంట్ లా తీసుకొచ్చి సిజేఐని తీసేసి మనకేంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని అయితే కనుక పెట్టేశారు. అంటే గవర్నమెంట్ డామినేటెడ్ అయిపోయింది ఇప్పుడు అపాయింట్మెంట్స్ అనేటువంటివి, ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేశారండి. ఎప్పుడు దీన్ని మనకి సుప్రీంకోర్టు వింటుంది, ఇప్పుడు రేపటి రోజున మనకైతే కనుక వింటుందన్నమాట సుప్రీంకోర్టు. సో ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ సచ్ టాపిక్ గురించి, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్, ఇవన్నీ మనం స్టడీ చేసుకోవాలి. క్లియర్. సో కమింగ్ టు దిస్, జ్ఞానేష్ కుమార్ నేమ్డ్ ద సిఈసి ఆఫ్టర్ ద ప్యానల్ మీటింగ్. ఒకసారి మీరు పాస్ట్ వీడియోస్కి ఒక్కసారి మీరు వెళ్ళినట్లయితే కనుక ఇంకా ఎక్స్టెన్సివ్గా మనం అయితే కవర్ చేసామండి. ఒక్కసారి ఇంతకుముందు వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. జ్ఞానేష్ కుమార్ నేమ్డ్ యాజ్ సిఈసి ఆఫ్టర్ ద ప్యానల్ మీటింగ్. Gyanesh Kumar has been appointed as the Chief Election Commissioner after a panel meeting chaired by Prime Minister. His appointment comes at a time when a legal challenge to the new selection law is set to be heard by Supreme Court. అంటే రేపటి రోజున February 19th మనకి ఏంటంటే కనుక ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని గురించి అయితే కనుక వినడం జరుగుతుంది. విని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ అయితే కనుక చెప్తుంది దాని గురించి ఏంటి అనేది. అప్పుడు అసలు ఈ అపాయింట్మెంట్ అనేటువంటిది వ్యాలిడా, కాన్స్టిట్యూషనల్ బెంచ్ని మనకి ఏంటంటే కనుక వీళ్ళు మార్చచ్చా, వైలేట్ చేయొచ్చా, ఇలాంటి లీగల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకైతే కనుక అడ్రస్ అవుతాయండి రేపటి రోజున. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో a 3-member panel led by Prime Minister selected the Gyanesh Kumar as the new CEC. మొన్న ట్యూస్డే తోటి మనకి ఏంటంటే ఈవేళ తోటి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఏంటంటే కనుక రిటైర్ అయితే అయిపోతున్నారు. అందుకని చెప్పేసి న్యూ మెంబర్ని అయితే అపాయింట్ చేశారు. హర్యానా చీఫ్ సెక్రటరీ వివేక్ జోషి అపాయింటెడ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్. మరి ఇప్పుడు ఈయన ఎలక్షన్ కమిషనర్ కదా, ఈయన సిఈసికి ఎలివేట్ చేశారు. అందుకని ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎలక్షన్ కమిషనర్గా మనకి వివేక్ జోషిని అపాయింట్ చేశారు. ద లా మినిస్ట్రీ ఫార్మల్లీ నోటిఫైడ్ ద అపాయింట్మెంట్ అండ్ జ్ఞానేష్ కుమార్ విల్ అజ్యూమ్ ద ఆఫీస్ ఆన్ వెన్స్డే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి అసలు జ్ఞానేష్ కుమార్ గురించి అయితే కనుక చెప్పడం జరిగింది, బట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి అవి అవసరం లేదు. సో లీగల్ ఛాలెంజ్ తీసుకుంటే ద సుప్రీం కోర్ట్ ఈజ్ సెట్ టు హియర్ ఏ ఛాలెంజ్ టు ద న్యూ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద ఎలక్షన్ కమిషనర్స్. ప్రీవియస్లీ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ అపాన్ ద గవర్నమెంట్స్ రికమెండేషన్స్. సో ప్రెసిడెంట్కి గవర్నమెంట్ రికమెండ్ చేసేసేది, ప్రెసిడెంట్ అపాయింట్ చేసేసేవారు. ఇలా జరుగుతూ ఉండేది ఇందాక చెప్పినట్టుగా. బట్ కానీ 2023లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇలా ఉండకూడదు, ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలి అని చెప్పారు. దాంట్లో ఎవరెవరు ఉండాలి మెంబర్స్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ సెలక్షన్. కానీ పార్లమెంట్ కొత్తలా తీసుకొచ్చి ఏం చేశారు, దే రీప్లేస్డ్ ద సిజేఐ విత్ ఎ యూనియన్ మినిస్టర్, దేర్ బై గివింగ్ ది గవర్నమెంట్ ఏ డామినెంట్ రోల్ మనకైతే కనుక ఇచ్చేయడం జరిగింది. ఈవెన్ ఇన్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డేస్లో కూడా మనం అయితే కనుక ఈ ఆర్టికల్ వచ్చిందండి. అందుకనే కొంత లిటిల్ ఫాస్ట్గా మనం అయితే కనుక వెళ్ళిపోతున్నాము. సో ఓకే, ఒకవేళ మీకు ఇష్యూ ఒకవేళ అర్థం కాకపోతే కనుక సో ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డేస్ ఆర్టికల్స్ మీరు న్యూస్ అనాలిసిస్ మీరు విన్నట్లయితే కనుక అక్కడ మీరు క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. ఎస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో కాన్స్టిట్యూట్ చేయబడింది. సిఈసి అండ్ ఈసీకి మనకి దే హ్యావ్ ఏ టెన్యూర్ ఆఫ్ 6 years or until the age of 65 years, whichever is earlier. So discuss the significance of independence of Election Commission of India. How does the new selection process for the CJI impact this independence? Can be a potential mains question మనకి ఖచ్చితంగా. Moving on to that of the next article. Yes, Andy, moving to the next article. Lighten the pollution burden of thermal power states అని చెప్పేసి మనకు అంటున్నారు. సో లైక్ ఇక్కడ స్టార్టింగ్ మనకి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే లైక్ వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ UNFCCC అని చెప్పేసి ఉంది. దీనికి ప్రతి కంట్రీ కూడా మనం ఏంటంటే కనుక వి విల్ సబ్మిట్ సంథింగ్ కాల్డ్ యాజ్ INDCస్ని సబ్మిట్ చేస్తుంటాం. వాట్ ఆర్ INDCs? ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ప్రతి ఇప్పుడు అంటే UNFCCC ఫోర్స్ఫుల్గా కంట్రీ మీద ఎటువంటి అబ్లిగేషన్స్ ఇంపోజ్ చేయరండి. మనకు మనం స్వతహాగా వాలంటరీగా మేము ఇంతంత
అంటే మా క్యాపబిలిటీని మా రిసోర్సెస్ని కన్సిడరేషన్లోకి తీసుకుని మేము ఏంటంటే కనుక ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఎమిషన్స్ని మనం అయితే కనుక తగ్గిస్తాము, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇంత ఇన్స్టాల్ చేస్తాము బై 2030 అంటూ ఏ కంట్రీకి ఆ కంట్రీ కమిట్మెంట్స్ ఇస్తుంటారు. వాటిని మనకి ఏంటంటే INDCs అంటారు. ఎవరికి ఇస్తారు? UNFCCCకి ఇస్తారు. UNFCCC అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అక్కడ దాని గురించి మాట్లాడుతూ ఆథర్ ఏం చెప్తున్నారంటే మనం చాలా కమిట్మెంట్స్ అయితే కనుక ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లేటెస్ట్ అప్డేటెడ్ మనకి UNFCCC తీసుకుంటే ఏమని చెప్పాం? వీ విల్ అడాప్ట్ ఏ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ క్లీన్ పాత్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే కనుక అచీవ్ చేస్తామని చెప్పాం. రెండవది ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP బై 45% బై 2030 అయితే రెడ్యూస్ చేస్తాము. అండ్ 50% ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి బై 2030 నాటికి అయితే కనుక మీట్ అయ్యే విధంగా చేస్తామని కమిట్మెంట్స్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. బట్ కానీ ఈ రోజున మనం తీసుకుంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ బాస్కెట్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? థర్మల్ పవర్ నుంచి వస్తుంది. అంటే థర్మల్, సో ద కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ నుంచి మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది జనరేట్ చేస్తున్నాం. అక్కడ కమిట్మెంట్స్ అయితే అలా అయితే ఇచ్చాం, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద షేర్ మనం ఏంటంటే కనుక ఈ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ నుంచి వీటి నుంచి మనం అయితే కనుక ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాము. దీనివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఒకటే పాయింట్ అండి, కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక, అంటే వాళ్ళ స్టేట్స్లో ఈ కోల్ రిజర్వ్స్ అవి కూడా ఎక్కువ ఉండటం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ స్టేట్స్లో అది ఎక్కువ ఉండటం వల్ల NTPC మనకి ఏం చేస్తుంది? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆ స్టేట్స్ నుంచి మనకి ఏంటంటే కనుక ఎక్కువ మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ అవతల వేరే స్టేట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ కానీ హర్యానా కానీ మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో దేవర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇతర స్టేట్స్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఇంపోర్ట్ అయితే కనుక చేసుకుంటున్నారు. మరి ఈ స్టేట్స్లో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా థర్మల్ బేస్డ్ థింగ్ ఒడిస్సాలోను ఛత్తీస్గఢ్లోను, మరి అక్కడ హ్యూజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేటువంటిది జరుగుతుంది అక్కడ. మరి దానికి కంపెన్సేషన్ ఎవరు పే చేయాలి? దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి. సో ఈ యొక్క ప్రొడ్యూసింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే కనుక ఇన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇది చేసుకుని వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి పీపుల్ అంతా కూడా సఫర్ అవుతూ మనకి ఎలక్ట్రిసిటీని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ఇంక ఇతర స్టేట్స్ లైక్ వాళ్ళకి ఏంటంటే కనుక క్లీన్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. దీనికి సంబంధించి మరి ఏ స్టేట్స్ అయితే కనుక ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడ మనం వాళ్ళకి కంపెన్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. సో అంటే అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటంటే కనుక పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు నష్టపోకూడదు కదా. సో వాళ్ళకంటూ మరి వాళ్ళకి జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, అక్కడ జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కానీ అక్కడ జరిగినటువంటి పీపుల్కి వచ్చేటువంటి రిస్క్స్ కానీ అవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళకి మనం ఏం చేయాలి? మనం కంపెన్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సో ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మన కంట్రీలో ఏంటంటే ఇట్స్ ఏ కాన్కరెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎలక్ట్రిసిటీ అనేటువంటిది దాని వలన మనకి ఏంటంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా మనకైతే కనుక లెజిస్లేట్ చేయొచ్చు. ఎస్, సో లెట్ us read important points associated with this article అండి. This article discusses the pollution burden caused by the thermal power plants in India and how power producing states bear the environmental costs while consuming states are benefiting from this electricity. సో పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎవరున్నారు మనకి? ఒడిస్సా, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక థర్మల్ పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. కన్జ్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు? గుజరాత్, హర్యానా వీళ్ళు బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ అనమాట. వీళ్ళకి క్లీన్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆథర్ యొక్క వ్యూ పాయింట్. The author highlights that there is a need for compensation mechanism for thermal power producing states. సో థర్మల్ బేస్డ్ పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ మెకానిజం అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే అది విన్ విన్ గేమ్గా మనకు ఉంటుంది. అంతే తప్ప మనకి ఏంటంటే కనుక వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ పరంగా నష్టపోతున్నారు. మరి అంతర్జాతీయంగా మనం ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ కూడా మనం ఇచ్చేస్తున్నాము. మరి ఇచ్చేస్తున్నప్పుడు మనం ఏంటంటే కనుక దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ పాయింట్ అండి. ఇండియా వీ హ్యావ్ కమిటెడ్ టు రెడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP by 45% by 2030 and achieving 50% of power capacity from non-fossil fuel sources నుంచి అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక పెట్టుకున్నాం. డిస్పైట్ దీస్ కమిట్మెంట్స్, ఈ కమిట్మెంట్స్ అన్నీ ఉన్నా కూడా థర్మల్ పవర్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అకౌంటింగ్ ఫర్ అబౌట్ 50% ఆఫ్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం థర్మల్ నుంచే మనం ఏంటంటే కనుక తీసుకుని రావడం జరుగుతుంది. బట్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్తో ప్రాబ్లం ఏంటి? సిగ్నిఫికెంట్ కార్బన్ ఎమిషన్స్ని మనకైతే కనుక ఎమిట్ చేస్తాయి. ప్రైమరీలీ ఎఫెక్టింగ్ ద స్టేట్స్
వేర్ దే ఆర్ లొకేటెడ్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉండటం వలన ఆ స్టేట్స్ మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనుక పడుతున్నాయి, ఎక్కువ బర్డన్ అనేటువంటిది పడుతుంది. డిస్ప్రపోర్షనేట్ పొల్యూషన్ బర్డన్ అనేటువంటిది ఈ స్టేట్స్ మీద పడుతోంది, అది మనకు ఆథర్ మాట్లాడుతున్నారు. సమ్ స్టేట్స్ ఆర్ కన్జ్యూమింగ్ మోర్ ఎలక్ట్రిసిటీ దాన్ దే జనరేట్, దేర్ బై లీడింగ్ టు అన్ఈక్వల్ పొల్యూషన్ బర్డన్. ఎగ్జాంపుల్ ఏంటి, స్టేట్స్ గుజరాత్ ఈ స్టేట్స్ కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తున్నాయి, కానీ వాళ్ళు ప్రొడక్షన్ మాత్రం తక్కువ చేయడం జరుగుతుంది. సో NTPC's power generation is highest in UP, Odisha, Chhattisgarh, but these states consuming less than half of the electricity that is produced within them. But on the other side, Gujarat, Maharashtra, Tamil Nadu, they import electricity from other states without bearing the direct environmental costs. సో ఈ యొక్క డైరెక్ట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ ఏవి కూడా వాళ్ళు బేర్ చేయకుండా సో వాళ్ళకి క్లీన్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనకి ప్రొవైడ్ అయితే కనుక అవుతుంది. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కంపెన్సేషన్ మెకానిజం అనేటువంటిది ప్రాపర్గా లేదు. కరెంట్లీ దెర్ ఈస్ నో డైరెక్ట్ compensation for the states that produce electricity, so but do not consume most of it. Power producing states face the environmental damage while consuming states are benefiting from the cheap electricity. The National Clean Energy and Environmental Fund అనేటువంటి దాన్ని అయితే కనుక పెట్టారు, కానీ ఇట్ ఈస్ నాట్ దాట్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ ఫర్ కంపెన్సేషన్ అని చెప్పి మనకి ఆథర్ చెప్పడం జరుగుతుందండి. సజెషన్స్ ఏవేంటి, సో పొల్యూషన్ కంపెన్సేషన్ మోడల్ అనేది ఒకటి ఉండాలి మనకి. ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అవి ప్రొవైడ్ చేయాలి, సో దట్ టు సపోర్ట్ ద ఎఫెక్టెడ్ స్టేట్స్. ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్స్ అనేది ఉండాలి. రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ని పెంచండి, ఎందుకంటే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కమిట్మెంట్స్ ఇస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం ఏంటంటే కనుక ఏ స్టేటు కూడా నష్టపోకుండా అందరం కలిసి సో విన్ విన్ గేమ్గా మనకైతే కనుక ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనుక ఉంటుంది. సో వాళ్ళు మరి ఏంటంటే కనుక క్యాండిల్స్ లాగా అక్కడ ఉండేటువంటి స్టేట్స్ కరిగిపోతూ మిగతా స్టేట్స్కి మనకి ఏంటంటే కనుక వెలుగునిస్తున్నారనమాట. సో అది అలా ఉండకూడదు. సో వాళ్ళని కూడా మనం ఏంటంటే కనుక కన్సిడర్ చేయాలి, ఆ స్టేట్స్కి కూడా కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే అల్టిమేట్ బాటమ్ లైన్ మనకి అది. సో క్లియర్. కన్క్లూజన్ ఏంటి, థర్మల్ పవర్ జనరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ నీడ్స్, బట్ కానీ ఇట్ విల్ క్రియేట్ ఎన్ ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ ఫర్ పవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. A structured compensation mechanism and strong policies can ensure that pollution burdens are equitably shared across the states. So this is what is the article, Andy. So I hope you have understood. It's clear, right? Yes. Moving to the next one. Yes. Moving to the next one. Yes, Andy, coming to the today's question. Consider the following countries. 1. UAE. 2. Saudi Arabia. 3. Yemen. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ షేర్ ల్యాండ్ బార్డర్ విత్ ఖటార్ అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్ ఆఫ్ ది అబౌవ్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. బట్ ఒకవేళ మీకు తెలిస్తే కనుక కమెంట్ మాత్రం చేయండి, కమెంట్ అయితే చేయండి. అండ్ అలాగనే ప్లీజ్ టు లైక్ ద వీడియో యాజ్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. Yes, okay Andy, thank you so much. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.